మీకు తెలుసా, హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో షష్ఠీ తిథి రోజున కల్కి భగవానుడి జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఈ ఏడాది 2025 సంవత్సరంలో జూలై 30వ తేదీన బుధవారం రోజున కల్కి జయంతి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున రవి యోగంతో పాటు సర్వార్థ సిద్ధి యోగం వంటి గొప్ప యోగాలు రూపొందించబడ్డాయి. ఈ యోగాల్లో కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పురాణాల ప్రకారం కలియుగం చివర్లో విష్ణువు 10వ అవతారమే కల్కి అవతారం. కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుంది. అప్పుడు కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఈ రోజున కల్కి జయంతి సందర్భంగా తన అవతార రహస్యాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ భాగవత పురాణం మరియు కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం 64 కలలతో నిండి ఉంటుంది. దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతంలోని 12వ స్కందంలోని 2వ అధ్యాయంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ అవతారం నిష్కలంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది. కల్కి పుట్టుక మన దేశంలోని ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ సమీపంలోని సంభల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మించాడు. తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు. వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారు. కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. తనకు వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. కల్కి వాహనం. కల్కి దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు. ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది. భగవంతుడు గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్ములను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే కల్కి జయంతి రోజున విష్ణుమూర్తిని తన పేరిట పూజించాలి. ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. అలాగే పేదలకు అన్నదానం చేయాలి. గమనిక, ఇక్కడ అందించిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.